విశాఖ నక్షత్రం. వరుస సంఖ్య 16. అధిపతి గురుడు. రాశి తులారాశిలో 3 పాదాలు, వృశ్చికంలో 1 పాదం. రాశ్యాధిపతి తులారాశికి శుక్రుడు, వృశ్చిక రాశికి కుజుడు. స్థితి 200 డిగ్రీల నుండి 213 డిగ్రీల 20 నిమిషాల వరకు. వర్ణం చండాల. వశ్యం మనుష్య కీటక. యోని మగపులి. గణం రాక్షసగణం. నాడి అంత్యనాడి. వేద కృత్తికా నక్షత్రం. తత్వం అగ్నితత్వం. గుణం సత్వగుణం. పురుషార్థం ధర్మార్థకామమోక్షాల్లోని ధర్మం. రంగు బంగారం. చూపు క్రింద చూపు. స్వభావం సాధారణ స్వభావం. గతి అపసవ్యగతి. స్థితి సృష్టి స్థితి లయాల్లో సృష్టి. చర్య చురుకు. నాడి కఫనాడి. స్వరం ఉ. దిక్కు దక్షిణం. లక్షణం జల లక్షణం. ఈ నక్షత్రానికి సంబంధించిన విశేషాలు. జ్యోతిష్చక్రము ఇక్కడ నుండి మరో శాఖని అనుసరిస్తుంది. అంటే కృత్తికా నక్షత్రం నుండి ప్రారంభమైన దేవనక్షత్రాలు విశాఖ నక్షత్రంతో పూర్తవుతాయి. సూర్యుడు ఉత్తరార్ధగోళం నుండి భూమధ్యరేఖపైకి వచ్చి దక్షిణార్ధగోళంలోకి అడుగు పెడతాడు. దీనికే విశాఖ అనే పేరు వచ్చింది. దీనికే రాధ అనే పేరు కూడా ఉంది. ఆకాశంలో తులారాశి నక్షత్ర మండలంలో లోని ప్రధానమైన నక్షత్రాల్లో ముఖ్యమైనది విశాఖ లేదా రాధ. ఈ నక్షత్రాన్ని జువెనెల్ జెనూబీ లేదా 2-4 ఆఫ్ లిబ్రా అని పాశ్చాత్య దేశాల్లోనూ, ఆల్ జువనన్ అని అరేబియన్లు, టీ అని చైనీయులు పిలుస్తారు. ఈ నక్షత్ర ప్రకాశత్వం 2.75. భూమి నుండి 77.2 కాంతి సంవత్సరాల దూరంలో ఈ నక్షత్రం ఉంది. ఈ నక్షత్రం జూన్ నెల ప్రాంతంలో మధ్యాకాశంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. విశాఖ నక్షత్రంలో అంటే చాంద్రమానం చేత విశాఖ నక్షత్రంలో పౌర్ణమి ఏర్పడే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. ఈ నక్షత్రం స్పష్టగణితం చేత అజ్యర్థభోగ నక్షత్రము, బృహన్ నక్షత్రము అనే పేరుంది. దీని ప్రమాణము 19 డిగ్రీల 45 నిమిషాల 52 సెకండ్లు. నక్షత్ర ఆకారం. ఇందులో 5 నక్షత్రాలు కుమ్మరిసారే ఆకారంలో ఉండడంతో విశాఖ కులాల చక్రం పంచ అని వరరుచ్యత తెలియచేయబడింది. ఈ నక్షత్రం మన సూర్యుని కంటే 1200 రెట్లు పెద్ద నక్షత్రం అని చెప్పబడింది. విశాఖ నక్షత్రానికి సంబంధించి కొన్ని సామెతలు. గ్రామీణుల్లో విశాఖ కర్తి గురించి ఇలా చెప్పుకుంటారు: విశాఖ వర్షం వ్యాధులకు హర్షం. విశాఖ కురిస్తే పంటకు విషమే. విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు ఆముదాలకు బలం. విశాఖ విసురుతుంది అని ఈ విధంగా సామెతలు చెప్పుకుంటారు. విశాఖ నక్షత్రానికి సంబంధించిన గ్రహం. విశాఖ నక్షత్రానికి శుభగ్రహముగా చెప్పబడిన గురుడు అధిపతి. ఈ నక్షత్రం తులలో 3 పాదములు, వృశ్చికంలో 1 పాదము ఉండడంతో రాస్యాధిపతిగా శుక్ర కుజులకు ఇద్దరికీ ఆధిపత్యం చెప్పబడింది. విశాఖ నక్షత్ర దేవత. విశాఖ నక్షత్రానికి అధిదేవత ఇంద్రాగ్నులు అనే జంట దేవతలు. విశాఖ నక్షత్రంలో 5 నక్షత్రాలు కుమ్మరసారి వరే కనిపించినా మరో విధంగా పరిశీలిస్తే వృత్తాకారంగా ఉన్న యజ్ఞగుండంలా కనిపిస్తుంది. శీతల బాధితులై కొత్తగా పెళ్లి కుమారులైన మరుత్తులు రోదసీ వధువుతో
దూరంగా వెళ్ళి అగ్నిగుండముల వద్దకు చేరి చలి కాచుకున్నారని మంత్రదృష్ట భావం చెప్పి ఋగ్వేదంలో చెప్పబడింది. దీనికే మరో విశేషం ఉందని గొబ్బూరి వారు జ్యోతిర్వేదంలో పేర్కొంటూ, కన్యారాశిలో పాండవపత్ని ద్రౌపది లక్షణాలు కనిపిస్తున్నాయని, ద్రౌపది అగ్నిగుండంలో పుట్టిందని, పైన కన్య జ్యోతిష్శాస్త్ర దృష్టిని కనపడడం చేత కన్య అగ్నికుండ సముద్భవ అని, ఖగోళాచారి కావడంతో అయోనిజ అని చెప్పవచ్చును. రెండు వస్తువులు సమానంగా ఉన్నది లేనిది తెలియజేసేది తుల. సూర్యుడు తులారాశిలో ప్రవేశించే సమయానికి సమస్త లక్షణాలు సరిసమానం అవుతాయి. సూర్యుడు తులారాశిలో ఉండే మాసంలో వేసవివేడి తగ్గుతుంది. శీతాకాలం రాదు. సమశీతోష్ణ స్థితి ఏర్పడుతుంది. వర్షాకాలానికి, వర్షాంతమును సూచించు శరత్కాలానికి మధ్యకాలము ఈ తులామాసము. ఇక ఇంద్రాగ్నుల గురించి వేదాలలో 2-3 సందర్భాల్లో కలయికల గురించి కథలు చెప్పబడ్డాయి. అందులో ముఖ్యమైనది శివి చరిత్ర. ఉసీనరాణి పుత్రుడైన శివి గొప్ప దాత. శివి చక్రవర్తి యొక్క ధర్మగుణాన్ని పరీక్షించే నిమిత్తం ఇంద్రాగ్నులు డేగా పావురాలుగా మారారు. డేగ పౌరాన్ని తరుముకుంటూ రాగా పౌరము శరణు వేడింది. శివి శరణు ఇవ్వగా డేగ తనకు ఆహారమైన పౌరాన్ని తనకు ఇమ్మనగా శివి నిరాకరిస్తాడు. ఇది నాకు వ్యాధవిహితమైన ఆహారం, నాకు ఇవ్వకపోతే నేను నా కుటుంబము ఆహారం లేక నశిస్తాము అని డేగ పలికింది. నీకు ఆహారం కావాలంటే ఈ పావురం బరువుకు సమానమైన నా శరీరంలోని మాంసం తుంచి ఇస్తానని శివి మాట ఇచ్చాడు. అందుకు అంగీకరించగా త్రాసులోని ఒక దొప్పలో పావురాన్ని ఉంచి మరొక వైపు తన మాంసాన్ని ఒక తక్కెడిలో వేశాడు. ఎంత మాంసం వేసినా అటువైపు తేలలేదు. చివరకు శివి దాన ధర్మగుణాన్ని మెచ్చిన డేగా పౌరములు ఇంద్రాగ్రుగా ప్రత్యక్షమయ్యారని, పాండవులు తీర్థయాత్రలు వెళ్ళేటప్పుడు రోమక మహర్షి ఈ కథను వివరించినట్లు మహాభారతంలో చెప్పబడింది. విశాఖ నక్షత్రము ఇంద్రాగ్ని దైవతం. శివి ఎక్కిన తుల 12 రాశుల్లో మధ్యరాశి అవుతుంది. విశాఖకు సంస్కృతంలో రాధ అనే పేరు చెప్పబడింది. అందుకే ఈ నక్షత్రమునకు రాధా నక్షత్రము అనే పేరు ఉంది. అందుకే వైశాఖ మాసాన్ని రాధామాసం అంటారు. వైశాఖ మాసంలో ఆకాశంలో రాధాచంద్రుల సమాగమం అద్భుతంగా ఉంటుందని వాల్మీకి, కాళిదాసులు వర్ణించారు. విశాఖ నక్షత్ర జనన విశేషాలు. నామాధ్యక్షరాలు: 1 పే, 2 పో, 3 రా, 4 రీ. దోషములు: విశాఖ నక్షత్రంలో 4 పాదాల వారికి కూడా దోషాలు చెప్పబడ్డాయి. విశాఖ నక్షత్రం బాలరిష్ట నక్షత్రం కాదు. అయినప్పటికీ కూడా విశాఖ నక్షత్రానికి శాంతి నక్షత్రంగా చెప్పబడడంతో విశేషమైన శాంతులు చేసుకోవలసి ఉంటుంది. విశాఖ నక్షత్రం వారి జీవిత ఫలితాలు. ఈ నక్షత్రమునకు అధిదేవత గురుడు, జంతువు మగపులి, గుర్తు కుమ్మరిసారే. విశాఖ అంటేనే 2 శాఖలనే అర్థం ఉంది. ఒక మనిషిలో పూర్తి విరుద్ధమైన కోణములు వీరిలో కనిపిస్తాయి. ఉదాహరణకు ఈ నక్షత్రంలో పుట్టిన గౌతమ బుద్ధుని పరిశీలిస్తే యుక్త వయసు వచ్చే వరకు ఎటువంటి కష్టం తెలియకుండా సుఖభోగాలను అనుభవించినా ఆ తరువాత కాలంలో పూర్తి విరుద్ధమైన జీవితాన్ని గడిపాడు. ఇదే విధంగా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే స్వభావం ఈ నక్షత్రం వారికి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంత సాత్వికులుగా కనిపిస్తారో ఒక్కొక్కసారి అంత కోపిష్ఠులుగా మారుతారు. ఏదొచ్చినా అతిగానే ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి సురాచార్యుడైన గురుడు. స్వతసిద్ధమైన తెలివితేటలు, తార్కిక గుణము, జరుగుబోయే విషయాల్ని ముందుగా ఊహించే నేర్పు ఉంటాయి. ఒక్కొక్కసారి ఎంత సెంటిమెంట్గా కనిపిస్తే ఒక్కొక్కసారి ఎటువంటి సెంటిమెంట్లు లేని వారిలా కనిపిస్తాయి. ఈ నక్షత్రమునకు చెందిన జంతువు పులి. తాము కోరుకున్న దానిని సాధించడానికి పులిలా వేచి ఉంటారు. చేత్కారం ఎదురైనా, ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా తట్టుకునే నైజం ఉంటుంది.
పరిస్థితులకు అనుగుణంగా మారతారు. పరిస్థితులు అదుపులోకి వస్తే వీరిని పట్టుకోవడం కష్టం. వీరికి పితృ సంబంధమైన వంశాచారాలు, గుణగణాలు ఉంటాయి. స్వతంత్ర జీవనం అంటే ఇష్టం ఉంటుంది. ఏ వృత్తి చేపట్టినా గౌరవ మర్యాదలకు లోటు లేకుండా చూసుకుంటారు. బంధుమిత్ర ప్రీతి ఎక్కువగా ఉంటుంది. అంతర్గతంగా తమలో ఉన్న శక్తి సామర్థ్యాలు వారికే తెలుసు కనుక వారు కొన్ని లక్ష్యాలను ఉన్నతంగా ఊహించుకుని వాటి సాధనకు ప్రయత్నిస్తారు. కానీ బయట వారికి వీరు గాలిలో మేడలు కట్టే రకంగా ఆకాశానికి నిచ్చెన వేసే బాపతగా కనిపిస్తారు. తమలాగే దార్శనికత కలిగిన, తమ దృష్టితో చూసి ముందడుగు వేయలేని వారితో వీరు కలువలేరు. అటువంటి వారిని తమ కర్మకు వదిలేసి తమ దారిలో వీరు సాగిపోతారు. గురుశుక్రుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో వీరికి కళలపై నేర్పు లేదా ఆసక్తి ఉంటాయి. అనేక విషయాలపై ఆసక్తిని చూపిస్తారు. వీళ్ళకి దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది. శాస్త్ర నిర్వచనం అనుసరించి విశాఖ నక్షత్ర జాతకులు దేవాగ్ని కర్మలనెప్పుడు చేయువారు, లోహ వ్యాపారము చేయువారు, ఉగ్రముకు కోపం కలవారు, ఎవరితోనూ మైత్రి లేని వారగుదురు అని చెప్పబడింది. స్త్రీల ఫలితాలు. ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకి పైన తెలియజేసిన ఫలితములన్నీ వర్తిస్తాయి. అవి కాక సామాన్యమైన ఎత్తు, లావు కలిగిన శరీరము, పెద్ద ముఖముతో చూడగానే ఆకర్షణీయంగా కనిపిస్తారు. అందరినీ ఆకర్షించాలని, నలుగురిలోనూ తాము ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది. ప్రయాణాలన్న ఆసక్తి ఉంటుంది. తమ భవిష్యత్తు గురించి అనేక విధాలుగా ఆలోచిస్తూ ఊహల్లో తేలిపోతుంటారు. పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మార్చుకోవడంలో సిద్ధహస్తులు. సుఖభోగములున్నా మనశ్శాంతి ఉండదు. పని పాటలన్నా బద్ధకం ఎక్కువగా ఉంటుంది. సర్దుకుపోయే గుణం కలిగి ఉండడంతో ఇష్టపడిన వ్యక్తులు వీరిని ఎప్పుడూ వదిలిపోరని చెప్పవచ్చును. ఈ నక్షత్రంలోని వివిధ పాదాలలో పుట్టిన వారి ఫలితాలు. మొదటి పాదం. ఈ పాదానికి అధిపతి కుజుడు. దీనికి సౌఖ్యాంశ అనే పేరు ఉంది. ఈ పాదంలో జన్మించిన వారు పాండిత్యము, అధికారము కలిగి యుక్తిగా మాట్లాడేవారు, దానగుణము కలిగిన వారుగా చెబుతారు. రెండవ పాదం. ఈ పాదానికి అధిపతి శుక్రుడు. దీనికి భోగాంశ అనే పేరు ఉంది. యుక్తాయుక్త విచక్షణ, మాట్లాడడంలో నేర్పు, హాస్యప్రియత్వము, ధనభోగ భాగ్యములు కలిగి ఉంటారు. నాలుగవ పాదం. ఈ పాదానికి అధిపతి చంద్రుడు. దీనికి అర్ధాంశ అనే పేరు చెప్పబడింది. చపలచిత్తం కలిగి స్త్రీ వ్యామోహం కలిగి ఉంటారు. జీవితంలో అన్ని విషయాల్లో ఎగుడు దిగుడులు ఉంటాయి. విద్య. ఈ నక్షత్రం వారిపై గురుశుక్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత వీరికి విద్యలో ఆటంకాలు ఎదురైనా అనేక విద్యల్లో ప్రావీణ్యత సంపాదిస్తారు. అనేక శాస్త్రములలో ప్రవేశం ఉంటుంది. కమ్యూనికేషన్లు, భాషాశాస్త్రములు, జ్యోతిషము, న్యాయశాస్త్రం వంటి విద్యల్లో రాణింపు ఉంటుంది. పైన తెలియజేసినట్లు వీరు జ్యోతిష్యులుగా, సేల్స్ కమ్యూనికేషన్ రంగంలో రీసెర్చ్ స్కాలర్లుగా, సైంటిస్టులుగా, రచయితలుగా, ప్రసంగికులుగా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో చక్కగా రాణిస్తారు. వ్యాపారాల విషయానికి వస్తే నగలు, సెంట్లు, యాత్రా స్పెషల్స్ నడిపే ట్రావెల్ ఏజెంట్లు వంటి వ్యాపారాలు వీరికి రాణిస్తాయి. ఆరోగ్యం. శ్రీ మహావిష్ణువు దేహాంగంలో విశాఖ నక్షత్రము స్తనములుగా చెప్పబడితే కాలపురుషాంగాల్లో భుజముగా చెప్పబడింది. విశాఖ నక్షత్రం వారికి శ్లేష్మ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఊపిరితిత్తులకు సంబంధించినవి, కీళ్లవాతము, సుఖవ్యాధులు బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. పక్షవాతములు, ఉదర సంబంధమైన అనారోగ్యాలు కూడా ఉంటాయి. నివాసం. ఈ నక్షత్రము అగ్నిమండలము సాధారణ నక్షత్రం కావడంతో ఏ ప్రదేశంలోనైనా స్థానం కలిగి ఉండడంతో ప్రత్యేక అభిప్రాయాలు లేకుండా ఎక్కడైనా ఉండడానికి ఇష్టపడతారు. ప్రేమ, వివాహం. విశాఖ నక్షత్రం వారి జంతు సంగీతం మగపులి. పులికి అందం, ఆకర్షణ, కళ, కాంతి అన్నీ ఉంటాయి.
జంతువులన్నిటిలోనూ శృంగార సామర్థ్యంలో ఘనత వహించింది పులే. పులి నక్షత్రం పుడి కూర్చుకున్న విశాఖ నక్షత్రం వారు బలమైన లైంగిక సామర్థ్యం కలిగి ఉంటారు అని చెప్పబడింది. మగపులి కావడంతో వీరిని అలరించి, ఆకర్షించి, కవ్వించి, రెచ్చగొట్టి రంగంలోకి దింపే జోడు కావాలి. అన్నిట్లోనూ మార్పును కోరుకున్నట్లే జోడు కట్టడంలో ఒకరితో సంతృప్తి పడరు. ఈ జోడు కొట్టేవారు మంచి సామర్థ్యం కలిగి ఉండాలి అని కోరుకుంటారు. ఎక్కడైనా రాజీ పడతారే కానీ శృంగార విషయాల్లో రాజీ పడరు. చక్కని పరిసరాలు కావాలి, కక్కుర్తి పడరు, నిబంధనలు నియమాలు అసలు పట్టించుకోరు. తమకు కావలసినవి పోరాడి దక్కించుకునే గుణం, కుదరదంటే తక్షణం విరమించుకుని చూడని తత్వం కూడా ఉంటాయి. ఒకవేళ ఇటువంటి వ్యవహారాలు లేని వారు వివాహం చేసుకున్నా తెలియని అసంతృప్తి వీరిని వెంటాడుతూనే ఉంటుంది. అసలు ఈ జంతు లక్షణం వల్ల ఏమాత్రమూ బయటపడరు కానీ ఏదో ఒక రకంగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తారు. వివాహము అనేది పరస్పర అవగాహనతో కూడిన ప్రధానమైన విషయం. ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలంతగా ప్రాధాన్యత వహించవు. విశాఖ నక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలన్నీ విశాఖ నక్షత్రం అమ్మాయికి నప్పు. విశాఖ నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలన్నీ విశాఖ నక్షత్రం అబ్బాయికి నప్పవు. ఎవరికి ఏ నక్షత్రాలు నప్పేది ఈ స్క్రీన్పై మీరు చూడవచ్చును. యోగకాలం. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి గురు మహాదశ ప్రారంభం అవుతుంది. మొదటి పాదంలో పుట్టిన వారికి సుమారు 16 సంవత్సరాలు గురు మహాదశ శేషం ఉంటే, రెండవ పాదంలో పుట్టినప్పుడు 12 సంవత్సరాలు, మూడవ పాదంలో 8 సంవత్సరాలు, నాలుగవ పాదంలో సుమారు 4 నుంచి 5 సంవత్సరాల మధ్యన గురు మహాదశాశేషం ఉంటుంది. జననకాల గురు మహాదశాశేషం పూర్తయిన తర్వాత వరుసగా శని 19, బుధుడు 17, కేతువు 7, శుక్రుడు 20, రవి 6 సంవత్సరాలు దశలుగా వస్తాయి. జాతక చక్రం అనుసరించి ఆయుర్దాయం నిర్ణయించి దానికి అనుగుణంగా ఫలితాలని విచారణ చేయవలసి ఉంటుంది. ఈ దశల్లో గురు మహాదశ మిశ్రమ ఫలితాన్ని శని బుధ శుక్ర మహాదశలు యోగిస్తే, కేతు మహాదశ వారున్న స్థానం నుంచి లేదా కలిసి ఉన్న గ్రహాలను అనుసరించి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. అయితే ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు. లగ్నాదిగా ఆయా గ్రహములున్న స్థానము, వారితో కలిసిన గ్రహములు, చూసే గ్రహములు, ఇతర యోగముల ఆధారంగా ఫలితాలని నిర్ణయించవలసి ఉంటుంది. వీటితో పాటు గోచార స్థితి అనుసరించి, అందున ప్రత్యేకించి శని గురు రాహువులు వంటి మందగ్రహముల స్థితిని అనుసరించి విచారణ చేయవలసి ఉంటుంది. సాధారణంగా విశాఖ నక్షత్రం వారికి 16, 18, 23, 25, 27, 32, 39, 46, 53, 59, 60, 62, 65, 68 సంవత్సరాలు యోగవంతమైన కాలం. మంచి రోజు. సాధారణంగా మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా, ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజమే కదా. ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించలేము. జీవితంలో ముఖ్య ఘట్టాలైన వివాహము, గృహ నిర్మాణము, గృహప్రవేశము, మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడం వంటి కార్యక్రమాల్లో, కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి సంబంధించిన మంచి రోజులను నైపుణ్యం కలిగిన సిద్ధాంతులచే ముహూర్తం పెట్టించుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న కార్యక్రమాలకు ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది అనేది తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికలలో చెప్పబడ్డ ఆనాటి తిదివార నక్షత్రములు బాగున్నప్పుడు ఈ క్రింది పట్టికలో చెప్పబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా నిరభ్యంతరంగా ఆ కార్యక్రమం ప్రారంభించుకోవచ్చును. సాధారణంగా మంచి తిథులు: తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి. వారములు: ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారములు. ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలో సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతారకు సంబంధించిన నక్షత్రాలు మంచివి. అదేవిధంగా రెండవ వరుసలోని దేవతి,
మూడవ వరుసలోని పుబ్బ, మూడవ వరుసలోని నైధన తారలైన శ్రవణం, రోహిణి, హస్త నక్షత్రాలను విడిచి మిగిలిన నక్షత్రాలని ఉపయోగించుకోవచ్చును. ఏవో కొన్ని కార్యక్రమాల్లో తప్ప మిగిలిన విషయాలలో జన్మతార కూడా మంచిదని చెప్పబడింది. ఈ నక్షత్రములు దిన నక్షత్రములు అయినప్పుడు సాధారణ కార్యక్రమాలకి అత్యంత అనుకూలం. ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాలని ప్రారంభించవచ్చును. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మిగిలిన నింజ నక్షత్రాల్లో కార్యక్రమాలు చేయవలసి వస్తే జన్మతారకు శాకము, విపత్తారకు బెల్లము, ప్రత్యక్తారకు ఉప్పును దానం చేసి నిషిద్ధ గడియలు దాటిన తర్వాత కార్యప్రారంభం చేసుకోవచ్చును. నైధనతారకు సువర్ణము దానం ఇచ్చినా కొంత శాంతి కలుగుతుందని చెప్పబడింది. మిత్రత్వానికి బిజినెస్ పార్ట్నర్లుగా విశాఖ, చిత్రా నక్షత్రం వారు పులులుగా మంచి మిత్రులు. ఉత్తరాభాద్ర వారు ఆవులుగా అంత అనుకూలం కాదు. తులారాశి వారికి మీనరాశి వారితో సరిపోదు. విశాఖ నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి సంఖ్యలు 3, 4, 6, 7. అదృష్ట వారాలు ఆది, మంగళ, గురు, శుక్రవారాలు. అదృష్ట రత్నం కనకపుష్యరాగం. అదృష్ట రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష. ఆరాధించవలసిన దేవతలు అగ్ని, ఇంద్ర, శివ. విశాఖ నక్షత్ర వృక్షం వెలగ. విశాఖ నక్షత్ర జంతువు పెద్ద పులి. ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి. విశాఖ నక్షత్రానికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు: చేయదగిన పనులు. ముహూర్త గ్రంథములను అనుసరించి ఈ నక్షత్రంలో బీజావాపనము, వ్యవసాయారంభము, నిక్షేపము, వాపీకూప తటాకములు, ఖననము, చెట్లు నరుట, బిలములందు ప్రవేశించుట, వృక్షలతాస్థాపనము, నృత్యము, సంగీతము, శిల్పలేఖనము వంటి విద్యలు అభ్యసించుటకు మంచిది. ఉపనయనము, యాత్ర, సీమంత, అన్నప్రాసన, అక్షర స్వీకార, ప్రయాణ, వివాహాదులకు ఈ నక్షత్రము సరికాదు. బృహత్ సంహితను అనుసరించి విశాఖ నక్షత్ర కారకత్వాలు: ఎరుపు రంగు పుష్ప ఫలములు, నువ్వులు, పెసలు, మినుములు, శనగలు, ప్రత్తి, నువ్వులు. ఇంద్ర అగ్ని ఆరాధకులకు ఈ నక్షత్రం కారకత్వం వహిస్తుంది. విషభాగలు: విశాఖ నక్షత్రంలో కొన్ని భాగాలు కొన్ని గ్రహాలకు విషమంగా మారతాయి. బుధుడు విశాఖ నక్షత్రంలో 1వ డిగ్రీలోను, రాహువు 2వ డిగ్రీలోను, కేతువు 3వ డిగ్రీలోనూ ఉన్నప్పుడు అవి విషతుల్యమైన ఫలితాలను ఇస్తాయి. ఇందువల్ల అపమృత్యు దోషాలు ఏర్పడతాయని చెప్పబడింది. ముహూర్తములందు ఆ గ్రహములు ఆయా స్థానాల్లో ఉండడం అంత మంచిది కాదు. ఈ నక్షత్రంలో మరణించిన దోషమని ముహూర్త గ్రంథములందు చెప్పబడింది. ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు: గ్రహరాజు సూర్యభగవానుడు, గౌతమ బుద్ధుడు, అలెగ్జాండర్, లియోనార్డో డావిన్సీ, మార్క్ జూకెన్బర్గ్, నెల్సన్ మండేలా, ఎలిజబెత్ టైలర్, ప్రియాంకా గాంధీ, స్కార్లెట్ జాన్సన్, నీలం సంజీవరెడ్డి, స్వామి ముక్తానంద, అక్షయ్ కుమార్, ఎడ్డీ మర్ఫీ. ఈ గ్రంథ రచయిత వ్యాఖ్యాత పుత్సా శ్రీనివాసరావు. విశాఖ నక్షత్రము లగ్నముగా ఉన్నవారి లక్షణాలు: చొచ్చుకుపోయే గుణం, శీఘ్ర కోపం, మంచితనం, దైవభక్తి, సంపదలు, రాజకీయంగా ఉన్నతి, జ్యోతిష జ్ఞానం, తంత్రాశక్తి ఉంటాయి. ఇవి విశాఖ నక్షత్రం వారి ఫలితాలు. ఈ విశాఖ నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాల ఫలితాలు కూడా తెలుసుకోవాలనుకునేవారు నాచే రచించబడిన 40 రోజుల్లో నక్షత్ర ఫలితాలు తెలుసుకోండి అనే నక్షత్ర నాడీ గ్రంథాన్ని పరిశీలిస్తే మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ గ్రంథం మోహన్ పబ్లికేషన్స్, రాజమహేంద్రవరం వారి వద్ద లభిస్తుంది. దీనిని ఆన్లైన్లో bhaktibooks.in ద్వారా కూడా తెప్పించుకోవచ్చును. నమస్కారం.